జీబీ సిండ్రోమ్ లో ట్రీట్మెంట్ ఎప్పుడు తీసుకోవాలి? హాయ్, దిస్ ఇస్ కృష్ణగాన్. ఎవరికైతే ఇబ్బంది పెరుగుతూ ఉంటుందో రోజు రోజుకి, అంటే కనీసం నడవలేని స్టేజీ, వీల్ చైర్ స్టేజీ, బెడ్ బౌండ్ స్టేజ్, ఇలాంటి స్టేజెస్ కి ప్రోగ్రెస్ అవుతూ ఉందో, సో వాళ్ళకి మాత్రం ఇమీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఏంటి ట్రీట్మెంట్ అంటే, ఒకటి ఐవిఐజీ అంటాం, అంటే ఇమ్యునోగ్లోబులిన్స్ ఇవ్వడం జరుగుతుంది. రెండు ప్లాస్మా ఎక్స్చేంజ్. సో ఐవిఐజీ అయితే ఏంటి అంటే సింపుల్ ఇంజెక్షన్ అండి. మీరు మామూలుగా ఎలాగైతే ఇంజెక్షన్స్ చేయించుకుంటారో ఇది కూడా క్యానులా పెట్టి ఇంజెక్షన్స్ ఇస్తాం జరుగుతుంది ఐవిఐజీకి. హాస్పిటలైజేషన్ తక్కువ ఐవిఐజీకి. సో ఈ 5 రోజులు ఇంజెక్షన్ కోర్స్ తీసుకొని తర్వాత ఫిజియోథెరపీ అది చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ప్లాస్మా ఎక్స్చేంజ్ వచ్చేసరికి వారానికి 3 సెషన్లు మాత్రమే చేయగలుగుతాం. అలా 5 సెషన్ల దాకా అవసరం పడుతుంది. అండ్ దీనికి డయాలసిస్ కి లైన్ పెట్టుకోవాలి. సెంట్రల్ లైన్ అంటాం. డయాలసిస్ కి ఒక లైన్ పెట్టుకోవడం వలన ఈ డయాలసిస్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కొన్ని వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఐవిఐజీ ఆర్ ప్లాస్మా ఎక్స్చేంజ్ ఏది ఇచ్చినా కూడా అవుట్కమ్ వైజ్ రికవరీ రెండిట్లో కూడా సమానంగానే ఉంటది.